రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఉస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కల్మషము లేనటువంటి ప్రజా హృదయ నేత అని, నిండు నూరేళ్లుగా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్టు వారు తెలిపారు. అనునిత్యం ప్రజల మనిషిగా, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నిస్వార్థంగా పనిచేసిన ప్రజానాయకుడని వారు అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా, మండల పార్టీ అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నాకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, ఉస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, ఐలేని మల్లికార్జున్ రెడ్డి, ఉస్నాబాద్ మాజీ ఎంపీపీ లకావత్ మానస, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు భాగ్యారెడ్డి, భోజ రమాదేవి, కొంకట నళినీదేవి, వాల సుప్రజ, ఉస్నాబాద్ మండల మాజీ అధ్యక్షులు వంగ వెంకట్రామరెడ్డి, నియోజకవర్గ విద్యా విభాగం అధ్యక్షులు చిరంజీవి, పట్టణ మహిళా అధ్యక్షురాలు పుష్ప, సీనియర్ నాయకులు కొంకట రవి, గోనెల మధుకర్, కూతాటి చిరంజీవి, భోజు రవి, ప్రభాకర్ రెడ్డి, గడ్డం సదానందం, విజయభాస్కర్, మహిళా నాయకురాలు స్వరూప, సునీత తదితరులు పాల్గొన్నారు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తది. తెలంగాణ నేల మీద పెద్దాము ఒట్టు, కారు గుర్తు కేతాం ఓటు, కుంటే మీద కేసీఆర్ పచ్చబొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. మా తండ్రి త్యాగం అసలే మరువం, పాలిచ్చి సాగిన రొమ్మును విడువం. కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అగ్గితో కడిగేద్దాం. తెలంగాణ నేల మీద పెద్దాము ఒట్టు, కారు గుర్తు కేతాం ఓటు, కుండే మీద కేసీఆర్ పచ్చబొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఉస్నాబాద్ మాజీ శాసనసభ్యుడు సతీష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వారి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. వారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు, దేవుని ప్రార్థిస్తూ. మరి వారు ఇదివరకు ఎన్నో నిధులు తీసుకొచ్చి, 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఉంచారు. మరి ఇంకా వారు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. మున్ముందు వారి అభివృద్ధి కోరుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తుంది. జై తెలంగాణ. మన ఉస్నాబాద్ పట్టణంలో మన గౌరవ మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారు నిజంగా మన ఉస్నాబాద్ నియోజకవర్గం మీద తనదైన చెరగని ముద్ర వేసిన మన ప్రియతమ నాయకుడు సతీష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆఫీసులో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా సతీష్ బాబు గారు అంటే ఒక మహావ్యక్తి. నిజంగా కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనీయకుండా ఎంతోమందికి సహాయం చేసి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితో మంచిగా మెగిలి లీడర్ అంటే నిజంగా తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో కూడా ఒక మంచి నాయకుడు అని గుర్తింపు పొందిన మా సతీష్ బాబు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి స్వాతంత్రం కోసమే కానివ్వండి, అలాగే దేశం కోసం సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తి బిడ్డ. అదేవిధంగా తను కూడా ఎంతోమందికి సేవ చేసి ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను అందరినీ కూడా
కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ బీఆర్ఎస్ కార్యాలయంలో ఎక్స్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మన నాయకులు దాదాపు 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసి మన నియోజకవర్గాన్ని ఏ నాయకుడు కూడా, ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురానటువంటి నిధులు దాదాపు 10,000 కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. వారి యొక్క ముఖ్య ఆశయం ఒకటే ఉండే, నీరు, సాగునీరు, తాగునీరు. మరి సాగునీరు, తాగునీరు వారి నియోజకవర్గానికి సాగునీరు తీసుకొచ్చారు. అదేవిధంగా తాగునీరు కూడా అందించడం జరిగింది. మరి వారి ఆశయాన్ని మాత్రం వాళ్ళు నిలబెట్టుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి మేమైతే అనుకుంటున్నాము, మరి వీరు తెచ్చినటువంటి నిధులు రాబోయే ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురావడానికి మేము అనుకుంటున్నాం. మరి తీసుకొచ్చేది ఉంటే మేము స్వాగతిస్తాం, కానీ చాలా అసాధ్యం. దాదాపు 10 నెలలైంది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చి, కనీసానికి ఏ ఒక్క పని కూడా స్టార్ట్ కాలే. మరి వారు ఈ మిగతా 4 సంవత్సరాలు ఏం చేస్తారో మనం వేచి చూడాలి. మరి ఇటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలి. వారు చేసినటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని మరి వచ్చే 2029 వరకు మళ్ళీ మనం వారిని గెలిపించుకొని, ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం శాసన సభకు పంపించాల్సిన అవసరం మనందరికీ ఉంది. వారి యొక్క చేసినటువంటి పనులను గుర్తించి, మరి వాళ్ళు చేసిన అభివృద్ధి పనులను గుర్తించి మళ్ళీ మరొకసారి వారిని ఎన్నుకోవాలి. మరి వారు మనకు ఎన్ని అభివృద్ధి పనులు చేసినందుకు ఆయుర ఆరోగ్యాలతో కష్టాశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన బడుగు బలమైన వర్గాల ఆశా జ్యోతి బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే సత్యకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ అనేక మంది పేద ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి. అదేవిధంగా రానున్న రోజుల్లో పేద ప్రజానికి తప్పకుండా సేవ చేసే అవకాశం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా గతంలో కూడా 2 పర్యాలను శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు సతీష్ కుమార్ గారు దాదాపు 10,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాయకులు. రానున్న రోజుల్లో ఒక మంచి నాయకత్వం తప్పకుండా హుస్నాబాద్ ప్రాంతానికి అందిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా వారి ఆయురారోగ్యాలతో ఉండి మరింత ప్రజల్లో ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది.